నమస్తే, నేను హర్షవర్ధన్. నేను ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘంలో, అంటే ఉపాధ్యాయుల యొక్క యూనియన్ అన్నమాట ఇదొకటి. సో జాతీయవాద భావాలు కలిగి పిల్లల యొక్క నైతిక విలువలను ప్లస్ ఉపాధ్యాయుల యొక్క హక్కులను మరియు బాధ్యతలను గుర్తు చేస్తూ వాటి సాధనకై కృషి చేసేటువంటి సంస్థలో జిల్లా ఉపాధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. సో ఈ సంఘము నిర్వహించినటువంటి అభ్యాస వర్గలో భాగంగా మేము కాకినాడకు వెళ్ళాల్సి వచ్చింది. ఈ కాకినాడలో మనకు పక్కనే ఉన్నటువంటి పిఠాపురాన్ని దర్శించాము. ఆ విశేషాలను మీరు ఈ వీడియోలో వీక్షించవచ్చు. ఇది కుక్కుటేశ్వర స్వామి దేవాలయం మరియు పురుహుతిక అమ్మవారి యొక్క దేవాలయం ఉంది. ఇక్కడ ఈ యొక్క ఆలయ విశేషాలు ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో వీక్షించవచ్చు. పురుహుతిక అమ్మవారు అంటే పీఠికాయాం పురుహుతిక, మనకు అష్టాదశ శక్తి పీఠాలలో ఇది ఒక శక్తిపీఠం అన్నమాట. ఇక్కడ పిఠాపురము మనము ఈ లోపల ఉన్నటువంటి టెంపుల్, ఇక్కడ పరమేశ్వరుడు మరియు అమ్మవారి యొక్క పురుహుతిక అమ్మవారి యొక్క రూపం కూడా మనము ఇందులో చూడవచ్చు. ఇక్కడ మనం టెంపుల్ బయట మాత్రమే వీడియో తీయడం జరిగింది, ఎందుకంటే మనము మూలవర్లను ఎప్పుడు ఫోటో కానీ వీడియో కానీ తీయకూడదు అనమాట. ఇది శ్రీ మహావిష్ణువు మరియు ఆ యొక్క కుక్కుటేశ్వర రాక్షసుడు ఉంటాడనమాట, వారి యొక్క పాదములు. ఈ టెంపుల్ వచ్చేసి భావనారాయణ స్వామి అనేటువంటి టెంపుల్. ఇది విష్ణుమూర్తి దేవాలయమే. ఇది ఇంకొక చోటు ఉందన్నమాట. సో చాలా చిన్న వీడియో తీయడం జరిగింది కాబట్టి రెండు కలిపి చేయడం జరిగింది. అలాగే అన్నవరం కూడా వెళ్ళాము. అన్నవరంలో మేము ఎక్కువ విశేషాలను చిత్రీకరించలేకపోయాము. ఇక్కడ చూసినట్లయితే శ్రీపీఠం. ఈ శ్రీపీఠం అంటే మనకు పరిపూర్ణానంద స్వామి గారి యొక్క వారి చేతుల మీదుగా స్థాపించబడినటువంటి పీఠం శ్రీపీఠం. ఇది మనకు దుర్గా అమ్మవారి యొక్క, లలిత అమ్మవారి యొక్క దేవాలయం అన్నమాట. అమ్మవారిని కూడా మనం ఇక్కడ వీడియోలో చిత్రించరాదు. సో కాబట్టి మీరు ఎప్పుడైనా సరే కాకినాడకు వెళ్ళినప్పుడు ఈ యొక్క పక్కనే ఉన్నటువంటి, ఇంకా మనము ద్రాక్షారామం వెళ్ళొచ్చు, ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ మనకు చూడవచ్చు. కానీ మాకు అవకాశం దొరికింది ఈ 3 క్షేత్రాలు చూడడానికి. అన్నవరం, పిఠాపురంలో ఉన్నటువంటి పురుహుతిక అమ్మవారు, ఇంకా శ్రీపాదవల్లభ స్వామి యొక్క జనన ప్రదేశం కూడా మేము వెళ్ళడం జరిగింది. సో ఈ పిఠాపురం ఇప్పుడు వార్తల్లో ఎక్కువగా వినిపిస్తుంది, ఎందుకంటే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గెలిచినటువంటి నియోజకవర్గం ఇదే అనమాట. సో పిఠాపురంని దర్శించినప్పుడు శక్తిపీఠాన్ని కూడా దర్శించవచ్చు. ఈ యొక్క విశేషాలను మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. క్షుణ్ణంగా కాకపోయినా నేను ఒక స్థలాలను మాత్రం పరిచయం చేస్తున్నాము, ఎందుకంటే మాకు సమయాభావం వల్ల మరీ మీటింగ్ హాల్కి వెళ్ళవలసి ఉండడం వల్ల త్వరగా దర్శనాలను ముగించుకోవాల్సి వచ్చిందనమాట. సో ఇది వచ్చేసి శ్రీపీఠం, లలితాపీఠం అనమాట. ఇది లలిత అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. అక్కడ పరిపూర్ణానంద స్వామి లేరు ఆ రోజు, వారు హిందూపూర్లో ఎన్నికల హడావిడిలో ఉండడం జరిగింది. సో ఈ వీడియోను ఈ విధంగా నేను చూపిస్తున్నాను. దయచేసి మీకు ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి క్వాలిటీ అండ్ టెక్నికల్ వాల్యూస్తో వీడియోస్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. జై హింద్, భారత్ మాతాకి జై. ఈ చివర్లో ఉన్నటువంటి ఫోటోలు పెద్దగా క్లారిటీ ఉండవు, ఎందుకంటే అక్కడ లైట్ ఫెయిల్ అయింది అప్పటికే మేము అక్కడ టెంపుల్ నుంచి బయటకు వచ్చేటప్పటికి. సో లైటింగ్ లేకపోవడం కూడా ఒక కారణం చేత ఈ ఫోటోలు సరిగా రావు. కాకపోతే మనం వెళ్ళినటువంటి గుర్తులు ఖచ్చితంగా ఉండాలి కాబట్టి నేను తీసుకొని ఇందులో ఉంచడం జరుగుతుంది. మా యొక్క మాతృమూర్తులు అయినటువంటి మా టీచర్స్ మేడం గారు కూడా, ఒక 4 మేడం గారు కూడా విచ్చేయడం జరిగింది. ఇంకా అన్ని జిల్లాల వారు ఇక్కడ అభ్యాస వర్గకు హాజరవ్వడం జరిగింది. కాకినాడలో మా సంఘం యొక్క జిల్లా యూనిట్ మాకు అత్యద్భుతమైనటువంటి ఆతిథ్యము, సౌకర్యాలు కల్పించారు. వారికి కూడా ధన్యవాదాలు. ఖచ్చితంగా ఈ పుణ్యక్షేత్రాలను దర్శించడం అనేటువంటిది మాకు చాలా పాజిటివ్ వైబ్స్ అనిపించింది. సో ఉపాధ్యాయ లోకమందరికీ మంచి జరగాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. అలాగే ప్రతి కుటుంబము చక్కగా మరియు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి భావనారాయణ స్వామిని, పురుహుతిక అమ్మవారిని, కుక్కుటేశ్వర స్వామి వారిని మేమందరం ప్రార్థించడం జరిగింది. మరియు
ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా రామరాజ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. జై హింద్, భారత్ మాతా కీ జై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.